జైన సమాజానికి అత్యంత పవిత్రమైన పండుగల్లో మహావీర్ జయంతి ఒకటి. ఇది జైన మతం యొక్క 24వ మరియు చివరి తీర్థంకర అంటే జ్ఞానోదయ గురువు జన్మదినోత్సవాన్ని సూచిస్తుంది. జైన మతం ప్రపంచ శాంతి మరియు సామరస్యాన్ని సాధించడానికి గొప్ప ప్రాధాన్యతనిస్తుంది. ఇది జీవులకు ఎటువంటి హాని కలిగించదు. లార్డ్ మహావీరుడు వైశాలి రాజ్యంలో రాజు సిద్ధార్థ, రాణి త్రిశాలకు జన్మించాడు. మహావీర యొక్క ఖచ్చితమైన పుట్టినతేదీ గురించి జైనులలో కొంత చర్చ ఉంది. అతను క్రీస్తుపూర్వం 599లో జన్మించాడని శ్వేతాంబర్ జైనులు విశ్వసిస్తే, దేగాంబర్ జైనులు అతను క్రీస్తుపూర్వం 615లో జన్మించాడని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మహావీరుడు చైత్రమాసం 13వ రోజున జన్మించాడు. 30 సంవత్సరాల వయసులో మహావీరుడు తన ప్రాపంచిక ఆస్తులన్నింటినీ త్యజించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుక్కుంటూ సంచరించే సన్యాసి అయ్యాడు. పురాణం ప్రకారం అతను 12 సంవత్సరాల ప్రవాసంలో గడిపిన తర్వాత అతను కేవలం జ్ఞానం లేదా సర్వజ్ఞతను పొందాడు. భగవాన్ మహావీరుడు అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం, పవిత్రత మరియు అటాచ్మెంట్ వంటి బోధనలకు తన జీవితాన్ని అంకితం చేశాడు. అన్ని జీవులకు ఆత్మ ఉందని, అందుకే ప్రేమ, కరుణ మరియు గౌరవంతో చూడాలని ప్రబోధించాడు. అతను సరళమైన, శాంతియుత మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పాడు. మహావీర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైనులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వారు ఊరేగింపులు, ఆలయాన్ని సందర్శించడం, పేదలకు నైవేద్యాలు ఇవ్వడం, ధ్యానం చేయడం మరియు ఈ శుభ సందర్భంగా భగవాన్ మహావీరులను స్తుతిస్తూ శ్లోకాలు పఠిస్తారు.